వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం బొంబాయి రవ్వతో ఊతప్పం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇది ఈ కప్పుతో 2 కప్పుల బొంబాయి రవ్వ, అదే కప్పు పెరుగు, ఒక చిన్న క్యాప్సికమ్ తరుగు, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, ఒక టమాటా తరుగు, 2 పచ్చిమిరపకాయలు తరుగు, హాఫ్ మిరియాల పౌడరు, హాఫ్ జీరా పౌడరు, కొంచెం కొత్తిమీర తరుగు. ఇప్పుడు మనం ఈ బొంబాయి రవ్వ వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో కప్పు పెరుగు వేసుకుందాం. దీన్ని కలుపుతుంది. ఇలా గట్టిగా అయింది కదా, ఇందులో కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇలా అయింది కదా, దీన్ని ఇప్పుడు మనం 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పావు గంట అయినాక ఇలా గట్టిగా అవుతుంది. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు అన్నీ వేసుకొని కలుపుకుందాం. దీనిలో హాఫ్ స్పూను మిరియాల పొడి, హాఫ్ స్పూను జీరా పొడి, రుచికి సరిపడా ఉప్పు, వీటిలో కొంచెం నీళ్ళు పోసుకొని ఇడ్లీ పిండి కంటే కొంచెం లూజుగా, అట్ల పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుందాం. ఇది తవా పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని దీని మీద ఊతప్పంలాగా వేసుకోవాలి. దెబ్బ రొట్టెలాగా కొంచెం మందంగానే వేసుకోవాలి. తవా అయితే అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాం. ఇప్పుడు ఇలా పైన కలర్ మారింది కదా, తిరగేసుకుందాం. ఇలా ఇంకొక 5 మినిట్స్ అటు ఇటు కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కాల్చుకున్నాం. ఎందుకంటే అన్నీ కొంచెం పచ్చి ముక్కలు వేసాం కాబట్టి కొద్దిసేపు కాల్చుకుంటే ఆ ముక్కలు కూడా వేడికి మగ్గుతాయి. నాన్ స్టిక్ వల్ల అతుక్కోకుండా వస్తాయని నాన్ స్టిక్లో వేసుకోవాలి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకోటి వేసుకుందాం. రవ్వ ఊతప్పం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.